స్టార్ హీరోలు హీరోయిన్స్ లేరు, అలాగే భారీ యాక్షన్ సీక్వెన్స్లు, విఎఫ్ఎక్స్ హంగులు, స్పెషల్ సాంగ్లు గట్రా కూడా లేవు. పైగా లో బడ్జెట్. అయినా తాయ్ కి జావీ సినిమా బ్లాక్ బస్టర్గా నిలిచింది. కేవలం 10 కోట్లతో రూపొందిన ఈ సినిమా ఓవరాల్గా 70 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి కోలీవుడ్ను స్టన్ అయ్యేలా చేసింది. ఐఎండిబిలోనూ 10కి 8.1 రేటింగ్ సాధించింది. అలాంటి ఈ సినిమా ఏప్రిల్ 10 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాం. దిమ్మ తిరిగే రెస్పాన్స్ను కంటిన్యూ చేస్తాం. గత నెల ఫిబ్రవరి 27న థియేటర్స్లో రిలీజ్ అయిన తాయ్ కి జావీ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతాం. థియేటర్స్లో తెలుగు వెర్షన్ రిలీజ్ కాకపోయినా ఓటీటీలో మాత్రం తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లా కాకుండా ఈ సినిమా కథ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఈ సినిమా కథంతా పావునుతాయ్ అనే ఓ 70 ఏళ్ల వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. ఓ ఊరిలో ఆమె కరుడు గట్టిన వడ్డీ వ్యాపారి. అంటే ఇచ్చిన వడ్డీ డబ్బులను ముక్కు పిండి మరీ వసూలు చేసే రకం. ఇంట్లో 3 కొడుకులు కోడళ్ళు ఉన్నా కూడా ఆమె మాట వినాల్సిందే. ఊళ్ళో వారందరికీ అప్పులిచ్చి వడ్డీ డబ్బులు వసూలు చేసుకునే ఆమె సడన్గా పక్షవాతం బారిన పడుతోంది. కదల్లేక పూర్తిగా మంచానికే పరిమితం అయిపోతుంది. పావునుతాయి పరిస్థితిని చూసి ఈ ముసలి దాని పీడ ఇక తప్పుతుంది అంటూ సంబరాలు చేసుకుంటారు ఆ ఊరి జనమంతా. అంతేకాదు ఆమె ఎప్పుడు చనిపోతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరోవైపు ఆమె కొడుకులు కూడా ఆస్తి ఎక్కడ ఉందో కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే కదల్లేని స్థితిలో ఆ వృద్ధురాలు తరచూ సైగలు చేస్తూ ఏదో రహస్యం చెప్పాలని ప్రయత్నిస్తుంటుంది. కానీ ఆమెను ఎవరూ అర్థం చేసుకోరు. ఇదే సమయంలో ఒక వ్యక్తి ఆ ముసలమ్మ దగ్గరకు వచ్చి 160 తులాల బంగారం గురించి అడుగుతారు. అంతే, అందరూ షాక్ అవుతారు. మరి బంగారం కోసం పావునుతాయి 3 కొడుకులు, అల్లుడు ఏం చేశాడు? తల్లి దాచిన బంగారాన్ని ఎలా కనిపెట్టారు? ఈ క్రమంలో వాళ్ళకి ఎదురైన పరిస్థితులు ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సింది.